వరల్డ్‌లో ఎక్కడైనా సరే ఇలాంటి ప్లేస్ చూసుండుంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే మాత్రం ఈ వీడియోనైతే చూడడం మర్చిపోకండి. పైన -డిగ్రీస్ టెంపరేచర్ మౌంటైన్స్ ఉండగా, అదే మౌంటైన్ కింద నేచురల్‌గా హాట్ వాటర్ వస్తుందంటే మీరు నమ్ముతారా? ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. బట్ వెళ్లి చూసిన తర్వాత నేను కూడా నమ్మవలసొచ్చింది. హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ వరల్డ్. ఈ రోజు మనం వెళ్తుంది వశిష్ఠ టెంపుల్‌కి. రాముడు గురువైన వశిష్ఠ మహర్షి ధ్యానం చేసిన ప్లేస్ ఇది. సో అందుకే ఇక్కడ ఆయనకి టెంపుల్ కట్టించారు. టెంపుల్‌లో వశిష్ఠ మహర్షి విగ్రహం బ్లాక్ కలర్ లో ఉంటుంది. అలాగే సీరియస్ లుక్ తో చూస్తున్నట్టు కూడా ఉంటుంది. ఈవెన్ చెప్పాలంటే బాత్ చేయకుండా వెళ్ళొద్దురా అని చెప్పినట్టు ఉంటుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి నాచురల్ గా హాట్ వాటర్ వస్తుంది. ఈ వాటర్ ని ఏ హీటర్స్ తోటి హీట్ చేయట్లేదు, నాచురల్ గానే వస్తున్నాయి. మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటర్ తో స్నానం చేస్తే స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి అన్ని క్లియర్ అవుతాయని వీళ్ళ నమ్మకం. సో అందుకని చెప్పి వచ్చిన టూరిస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానం చేసి వెళ్తారు. మేము కూడా చేయాలనుకున్నాం. బట్ షూ డ్రెస్ లో ఉండడం వల్ల కుదరలేదు. నెక్స్ట్ టైం పక్కాగా ట్రై చేస్తాము. ఇక్కడ బాయ్స్ కి అలాగే గర్ల్స్ కి సపరేట్ గా పూల్స్ కింద ఉంటాయి. లోపలికి మొబైల్స్ ఎలా లేదు కాబట్టి నేను లోపల ఎలా ఉంది అనేది చూపించలేదు. కానీ గూగుల్లో ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి అవి నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటికీ వీళ్ళు వాళ్ళ రూల్స్ ని ఇంకా ఫాలో అవుతున్నారు. కానీ రాములవారి టెంపుల్ ఉందని చెప్పి దర్శనం చేసుకుని ఇంకా మేము స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో స్ట్రీట్ షాపింగ్ ఏమేమి ఉంటాయి అనేది ప్రతిదీ చూపిస్తాను. అప్పటి వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.